పట్టుదలతో ప్రార్థన చేయాలి. లెట్ నో సిన్ ఎంటర్ మై ఫ్యామిలీ. యూ షుడ్ బి వెరీ వెరీ గార్డింగ్ యువర్ ఫ్యామిలీ. స్త్రీలారా వినండి, పురుషులారా వినండి. మీలో పాపం ప్రవేశించిందంటే మీ కుటుంబాలు బాగుపడవు. ఆ పాపాన్ని మేము తరిమి కొట్టాల. పాపాన్ని చూసి కన్ను మూసుకొని నాకేంటిలే అని ఉండకూడదు. పాపం నీ ఇంట్లో ప్రవేశించంటే నీకు రోషన్ రావాలి. ఒక నాగుపాము నీ ఇంటికి వచ్చిందంటే అయ్యో దీని సార్కలు చాలా బాగుందిలే ఉండని మంచం కింద అంటావా? రాత్రి నువ్వు కాటేసి చంపేస్తుంది అది. కాబట్టి నువ్వేం చేస్తావు? పామును చూడగానే నీకు ఇంకా యు బికమ్ రెస్ట్లెస్. ఇది ఎలాగన్నా దీన్ని నా ఇంటి నుండి పారద్రోలాలని. అది ఉంటే నాకు, నా కుటుంబానికి, నా పిల్లలను కాటేస్తుందో, నా భార్యను, నా భర్తను కాటేస్తుందో అనే భయమో టెన్షన్ నీకు ఏ విధంగా వస్తుందో అలాంటి రోషం కావాలి నీ కుటుంబంలో పాపం ఉంటే. చూసి కనుగొట్టి ఉండకూడదు. నీలో ఉన్న పాపం నీ మరి భర్త లేక భార్యలో ఉన్న పాపం నీ పిల్లల్లో పాపం ప్రవేశిస్తే తొలగించుకోవాలనే కదా ఇది ప్రయత్నాలు.